రెండో విడత మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా అంటే అవునని అంటున్నారు హస్తం నేతలు. ఎన్నికల ముందు తమకు మంత్రిగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని కొందరంటే, లేదు తమ జనాభా ఎక్కువ ఉంది, తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మరికొందరి నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఇలా ఎవరికి వారు మంత్రివర్గంలో చోటు కోసం రాష్ట్ర నేతలపై ఒత్తిడి తెస్తున్నారు ఆశావహులు. ఆ నేతలు ఎవరో పూర్తి స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది అధిష్టానం. మొత్తం 18లో 6 స్థానాలు ఖాళీగా ఉండగా అందులో 3 స్థానాలనే భర్తీ చేసింది. అయితే రెండో విడత కేబినెట్ విస్తరణ కొంతమందిని ఆనందంలో ముంచెత్తితే మరికొంతమందిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆలకలు, అసమ్మతి రాగాలకు కారణమైంది. భర్తీ అయిన 3 స్థానాల్లో ఒకటి బీసీకి, 2 ఎస్సీలోని మాదిగ, మాల సామాజిక వర్గాలకు కేటాయిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది కాలంగా మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్న సీనియర్ నేతల్ని హైకమాండ్ పక్కన పెట్టడంతో వారంతా అసమ్మతికి గురయ్యారు. ముఖ్యంగా ఓసీ లీడర్లు మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావుతో పాటు బాలునాయక్, బీర్ల ఐలయ్యను నిరాశకు గురిచేసింది. వీరంతా గట్టి ప్రయత్నాలు చేసినా అధిష్టానం మొండి చేయి చూపించింది. ఆదిలాబాద్ జిల్లా కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం దక్కింది. కానీ ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పుడు 11 మందికి కేబినెట్లో చోటు కల్పించారు సీఎం రేవంత్. నల్గొండ నుంచి ఇప్పటికే మంత్రులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. అదే జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాను బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే క్రమంలో అధిష్టానం తనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీర్ల ఐలయ్య మాత్రం జిల్లా ప్రాతిపదికన కాకుండా సామాజిక వర్గంగా గొల్లకురుమ సామాజిక వర్గం నుంచి తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నాను. రాష్ట్రంలో 28 లక్షల మంది గొల్లకురుమల జనాభా ఉంది. కావున నాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాష్ట్ర నేతల్ని కోరుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గం, ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క ఉన్నారు. కానీ లంబాడాల జనాభా సైతం ఎక్కువగా రాష్ట్రంలో ఉంటుంది. కావున మా సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని బాలునాయక్ కోరుతున్నారు. రెండో విడతలో వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కడంతో ప్రేమ్సాగర్కు మొండి చెయ్యి ఎదురైంది. ఇక మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఉమ్మడి ఏపీలో ఇప్పటివరకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో పెద్ద ఎత్తున చోటు కల్పించారు. కావున రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రివర్గంలో తనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు. ఇదంతా ఒకెత్తైతే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సైతం మల్రెడ్డి రంగారెడ్డి మాటలకు మద్దతు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి అడగటం మంచి పరిణామం అన్నారు. ఉమ్మడి రంగారెడ్డిలో అన్ని జిల్లాల ప్రజలుంటారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి ఆయా ప్రాంతాల్లో చర్చ జరుగుతుందన్నారు నేతలు. చూడాలి మరి అలిగిన నేతలకు ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది.